దిస్ ఈజ్ డాక్టర్ పూజ వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్. ఇవాళ మనం స్కిన్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. అసలు స్కిన్ హెల్త్ని ఎవరు మెయింటైన్ చేస్తారు? స్కిన్లో గ్లోని, అందాన్ని మన బాడీలో ఎవరు మెయింటైన్ చేస్తారు? దీని గురించి మనం తెలుసుకుందాం. మన బాడీలో స్కిన్ హెల్త్ అనేది గట్, బ్రెయిన్, స్కిన్ యాక్సిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అసలు ఈ గట్, బ్రెయిన్, స్కిన్ యాక్సిస్ అంటే ఏంటి? ఈ గట్, బ్రెయిన్, స్కిన్ యాక్సిస్ అనేది మనం బైడైరెక్షనల్ కమ్యూనికేషన్ అంటాం. అంటే గట్, బ్రెయిన్, స్కిన్ ఈ మూడు రిలేటెడ్, ఈ మూడు ఇంటర్లింక్డ్. ఈ కనెక్షన్ని మనం బైడైరెక్షనల్ కమ్యూనికేషన్ అని అంటాం. ఈ గట్, బ్రెయిన్, స్కిన్ యాక్సిస్ని రెగ్యులేట్ చేయడానికి మనకి హెల్ప్ చేసేది ఏంటి మన బాడీలో అంటే అది ఇమ్యూన్ సిస్టమ్ ఒకటి, హార్మోన్స్ అండ్ న్యూరో ట్రాన్స్మిటర్స్. అండ్ ఈ గట్, బ్రెయిన్, స్కిన్ యాక్సిస్ అని చెప్పుకుంటున్నాం కదా. ఈ గట్, బ్రెయిన్, స్కిన్ యాక్సిస్ అంటే అసలు ఏంటి అంటే ఫస్ట్ గట్ అంటే ఏంటో తెలుసుకుందాం. గట్ అంటే మనం ఫుడ్ తిన్న తర్వాత ఫుడ్ పాస్ అయ్యే పాత్వే మొత్తాన్ని మనం గట్ అని అంటాం. అంటే ఫస్ట్ మౌత్, నోట్లో నుంచి ఒక నారో ట్యూబ్లోకి వెళ్తుంది, దాన్ని మనం ఈసోఫైగస్ అంటాం. ఆ తర్వాత పొట్టలోకి, కడుపులోకి వెళ్తుంది, దాన్ని మనం స్టమక్. ఆ తర్వాత చిన్న ప్రేగులు స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రేగు, రెక్టమ్, యానస్. ఈ పాత్వే మొత్తాన్ని మనం గట్ అని అంటాం. సో ఈ పాత్వే మొత్తంలో మనకి ఒక ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది అయితే ఉంటుంది. ఈ బ్యాక్టీరియా అనేది గుడ్ బ్యాక్టీరియా అనమాట, బాడీకి మంచి చేసే బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియా మనకి బాడీలో నిరంతరం కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటుంది. అసలు ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే ఏంటి అంటే ఇవి కెమికల్ మెసెంజర్స్ అని అంటాం వీటిని. ఇవి సిగ్నలింగ్ దానికి హెల్ప్ చేస్తాయి. అంటే బ్రెయిన్ నుంచి మజిల్ సెల్స్కి ఇట్లా సిగ్నల్స్ పాస్ చేయడానికి హెల్ప్ చేసే వాటిని మనం న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. సో ఈ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఏదైతే మన గట్ లైనింగ్లో ఉందో అవి మనకి ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ సెరోటోనిన్, డోపమిన్ అండ్ గాబా లాంటివి రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఈ సెరోటోనిన్, గాబా, డోపమిన్ లాంటివి ఏం చేస్తుందంటే మన మూడ్ని ఎలివేట్ చేయడానికి హెల్ప్ చేసి మనల్ని హ్యాపీగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో మన స్కిన్ ఆటోమేటిక్గా హెల్దీగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే ఈ గట్ బ్యాక్టీరియాలో డిస్టర్బెన్సెస్ వస్తుందో, అంటే మనకి సపోజ్ లీకీ గట్ ఉన్నప్పుడు, ఎమోషన్స్ ఎక్కువ అయ్యి గట్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఫ్లష్ అవుట్ అయిపోయినప్పుడు, బ్యాడ్ బ్యాక్టీరియా గ్రోత్ అనేది ఎక్కువ అయినప్పుడు ఏం జరుగుతుందంటే టాక్సిన్స్ అనేవి డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతాయి. ఎప్పుడైతే అవి బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయినాయో అది డైరెక్ట్గా బ్రెయిన్ దగ్గర ట్రిగర్ చేస్తుంది. సో బ్రెయిన్ దగ్గర ట్రిగర్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ లాంటివి మొదలవుతాయి. మన బాడీలో ఎప్పుడైతే ఈ స్ట్రెస్ అనేది మొదలవుతుందో కార్టిజాల్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే కార్టిజాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుందో మన స్కిన్ లో సీబమ్ అంటే ఆయిల్ అనమాట, జిడ్డు అంటాం కదా. సో ఈ సీబమ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే స్కిన్ అనేది బాగా సెన్సిటివ్ గా మారడం అనేది జరుగుతుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ జరగడం అంటే పొక్కులు రావడం, వాపు ఇవన్నీ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఈ స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువైనప్పుడు అది మనకి కొల్లాజన్ డ్యామేజ్ కి కాజ్ చేస్తుంది. కొల్లాజన్ అంటే ఏంటి అసలు అంటే మన స్కిన్ హెల్త్ ని మెయింటైన్ చేయడానికి మనకు కావాల్సిన మేజర్ కాంపోనెంట్ ఈ కొల్లాజన్. ఈ కొల్లాజన్ మనకి ఇలాస్టిసిటీ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మన స్కిన్ లో రేడియన్స్ తేవడానికి ఆ కొల్లాజన్ హెల్ప్ అవుతుంది. అలాగే హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి కొల్లాజన్ హెల్ప్ చేస్తుంది. వూండ్ హీలింగ్ లాంటి దానికి కొల్లాజన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ కొల్లాజన్ అనే దాన్ని అది డ్యామేజ్ చేయడం వల్ల మనకి చిన్న ఏజ్ లోనే ముడతలు అనేవి రావడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మన స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మన బాడీలో యాంటీహిస్టమిన్స్ అనేవి కూడా రిలీజ్ అవుతాయి. యాంటీహిస్టమిన్స్ రిలీజ్ అయినప్పుడు మనకి స్కిన్ లో తరచుగా పింపుల్స్, యాక్ని ఇవి రావడం అనేది మనం తరచుగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో ఇది గట్, బ్రెయిన్, స్కిన్ యాక్సిస్. అసలు ఈ గట్, బ్రెయిన్, స్కిన్ యాక్సిస్ ని మాడ్యులేట్ చేసేది ఏంటి అంటే మనం తినే ఫుడ్ లో ఉన్న షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ అనేది మనకి ఎందులో ఉంటుంది అంటే మనం తినే వెజిటబుల్స్, ఫ్రూట్స్లో, ఇంకా డైటరీ ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్లో అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్లో మనకి ఎక్కువగా ఇది దొరుకుతుంది. అలాగే మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్లో కూడా మనకి దొరుకుతుంది. సో మనం ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ అనేది మనం తినే ఫుడ్ నుంచి డైరెక్ట్గా రావడం అనేది అయితే జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పీచు పదార్థం ఉన్న ఫుడ్ తిన్నప్పుడు మన గట్లో ఉన్న బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే దాన్ని కట్ చేసి దాన్ని షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ లాగా మారుస్తుంది. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ గట్ నుంచి బ్లడ్లోకి ఎంటర్ అయ్యి అది అక్కడ నుంచి బ్రెయిన్ వరకు వెళ్ళి అక్కడ మన మూడ్ని ఎలివేట్ చేసి మన మూడ్ని హ్యాపీగా చేసి అది ఆటోమేటిక్గా హెల్దీ స్కిన్కి ప్రోత్సహిస్తుంది. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ అనేది మన బాడీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే మన స్కిన్లో ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు స్కిన్ సెల్ రిపేర్కి ఇది బాగా హెల్ప్ చేసి తద్వారా సిరమిడ్స్ అనేది న్యాచురల్గా ప్రొడ్యూస్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఈ సిరమిడ్స్ అనేవి మన బాడీలో న్యాచురల్ మాయిశ్చరైజర్స్.
అండ్ అలాగే మన బాడీలో ఏదన్నా ఫుడ్ తిన్నప్పుడు అది మంచిగా అబ్జార్బ్ అవ్వాలి అంటే ఫస్ట్ మన గట్ హెల్త్ అనేది బాగుండాలి. సో గట్ హెల్త్ బాగుండాలి అంటే కూడా ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడే మనకి హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా మనం ఫుడ్లో ఎక్కడైతే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ మనకి మంచిగా వస్తుందో అలాంటిది తింటూ ఉన్నప్పుడు కొన్ని డయటరీ మోడిఫికేషన్స్ చేసుకున్నప్పుడు మనం స్కిన్ హెల్త్ అనేది మంచిగా మెయింటైన్ చేయొచ్చు. సో ఇది మనం స్కిన్ హెల్త్ని ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది ఇప్పుడు దాకా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం అసలు స్కిన్ని యాంటీ ఏజింగ్ అంటే యంగ్గా ఎట్లా ఉంచుకోవాలి, ప్రిమెచ్యూర్ రింకిల్స్ ఇవి రాకుండా ఏజింగ్ ప్రాసెస్ని స్లో డౌన్ చేయడానికి అసలు ఏం కావాలి, ఇది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మన స్కిన్లో ఏజింగ్ ప్రాసెస్ని స్లో డౌన్ చేయడానికి, యంగ్గా కనిపించడానికి చాలా ఫ్యాక్టర్స్ అనేవి మనకి అవసరం. అందులో 2 మేజర్ ఫ్యాక్టర్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒకటి టీలోమియర్ మెయింటెనెన్స్, ఇంకొకటి ఆటోఫేగి. అసలు ఈ టీలోమియర్ మెయింటెనెన్స్ అంటే ఏంటి? టీలోమియర్ అంటే ఏంటి? ఈ టీలోమియర్ అనేది క్రోమోజోమ్ ఎండ్స్లో ఉన్న క్యాప్. అసలు ఈ క్రోమోజోమ్ అంటే ఏంటి? క్రోమోజోమ్ అంటే మన డిఎన్ఏ స్ట్రక్చర్ని క్యారీ చేసేదాన్ని క్రోమోజోమ్ అంటాం. సో ఎప్పుడైతే క్రోమోజోమ్స్ ఎండ్ 2 ఎడ్జెస్ అనేవి అతుక్కోకుండా ఈ టీలోమియర్ అనేది ఒక క్యాప్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఈ టీలోమియర్కి యాంటీ ఏజింగ్కి మనకి లింక్ ఏంటి అంటే ఈ టీలోమియర్ లెంత్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే మన స్కిన్ హెల్త్ అనేది అంత యంగ్గా కనిపించడానికి మనకు సహాయపడుతుంది. మనం చిన్నగా ఉన్నప్పుడు ఈ టీలోమియర్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏజ్ పెరుగుతూ వచ్చే కొద్దీ ఈ టీలోమియర్ లెంత్ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఇది ఒక ఫ్యాక్టర్. ఇంకొకటి ఏంటంటే ఆటోఫేగి. మన స్కిన్ హెల్తీగా కనిపించాలి అంటే మన బాడీలో ఏదైతే వేస్ట్ మెటీరియల్స్ ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు ఎలిమినేట్ అయిపోతూ ఉండాలి. అంటే సెల్యులర్ లెవెల్లో ఇప్పుడు మనకి ఏదైతే సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయో, చనిపోతున్నాయో, ఇవన్నీ సెల్స్ ఎప్పటికప్పుడు బాడీలో నుంచి ఎలిమినేట్ అవుతూ ఉండాలి. ఈ ఎలిమినేట్ అయ్యే ప్రాసెస్ని మనం ఆటోఫేగి అంటాం. సో ఈ టీలోమియర్ మెయింటెనెన్స్, ఇంకొకటి ఆటోఫేగి, ఈ 2 ఫ్యాక్టర్స్ మన స్కిన్ హెల్తీగా ఉంచడానికి మనకి సహాయపడుతుంది. అసలు ఈ టీలోమియర్ మెయింటెనెన్స్ మనకి ఎట్లా వస్తుంది? మనకి ఒక సూపర్ ఫుడ్ అయితే ఉంది ఈ టీలోమియర్ మెయింటెనెన్స్కి హెల్ప్ చేయడానికి. అది ఏంటి అంటే ఫ్లాక్స్ సీడ్స్. మనకి ఫ్లాక్స్ సీడ్స్లో ఉన్న omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఈ టీలోమియర్ మెయింటెనెన్స్కి మనకి హెల్ప్ అవుతుంది. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఫ్లాక్స్ సీడ్స్లో కాకుండా ఫిష్ నుంచి కూడా వస్తుంది. బట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ న్యాచురల్లీ అక్కరింగ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్లో మనకి ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనేది ALA అనేది మనకి ఉంటుంది. సో ఇది మనకి టీలోమియర్ లెంత్ అనేది మెయింటైన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఆటోఫేగికి మనకి యూజ్ అయ్యేవి 3 సూపర్ వెజిటబుల్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఒకటి సోయాబీన్, ఇంకొకటి బ్రోకలీ, ఇంకొక ఫుడ్ ఏంటంటే మష్రూమ్. ఈ మూడిట్లో మనకి స్పర్మిడిన్ అనేది ఉంటుంది. ఈ స్పర్మిడిన్ ఏం చేస్తుందంటే ఆటోఫేగిని ఇనిషియేట్ చేయడానికి అది బాగా హెల్ప్ అవుతుంది. సో ఇట్లా మనం డయటరీ మోడిఫికేషన్స్ చేసుకుంటూ సఫిషియెంట్గా సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటే మన స్కిన్ హెల్త్ని మెయింటైన్ చేయొచ్చు. అలాగే ఏజింగ్ ప్రాసెస్ని వీటన్నిటిని స్లో డౌన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం స్కిన్ హెల్త్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అలాగే స్కిన్ అనేది యంగ్గా ఉండడానికి, గ్లో రావడానికి, ప్రీమెచ్యూర్ రింకిల్స్ని, ప్రీమెచ్యూర్ ఏజింగ్ని ప్రివెంట్ చేయడం ఎట్లానో మనం ఇవన్నీ తెలుసుకున్నాం. అండ్ వీటన్నిటితో పాటు మన స్కిన్కి కావాల్సింది మెయిన్గా ఏంటి అంటే హైడ్రేషన్. మనం వాటర్ అనేది సఫిషియెంట్ లెవెల్స్ తాగుతూ ఉంటూ, అలాగే ఫిజికల్ యాక్టివిటీ అనేది మన డైలీ యాక్టివిటీలో ఒక 1 అవర్ అయినా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసుకొని బాడీలో టాక్సిన్స్ ఏవైతే అక్యుములేట్ అయినాయో అవి త్రూ స్వెట్ ఇట్లా మనం ఎలిమినేట్ చేసుకుంటూ ప్రాపర్ హైడ్రేషన్ ఇచ్చుకుంటూ అలాగే హెల్దీ డయటరీ హ్యాబిట్స్ ఫాలో చేస్తూ ఉంటే అది మన స్కిన్ హెల్త్ మెయింటైన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది.